హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మరొక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో కీప్ వాచింగ్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ మోటివేషనల్ వీడియోస్ అండ్ ట్రెండ్ ప్రకారం ఏదైతే ట్రెండ్లో ఉంటుందో ఆ ట్రెండ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్, డోంట్ లీవ్ ఎనీ వీడియోస్. సో ఆల్ గుడ్ వీడియోస్ ఓన్లీ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మరొక వారం ఎలిమినేషన్ గురించి నేను మీకు అప్డేట్ తీసుకురాబోతున్నాను. ఓకే, సో ఈ వారం మనకు జరిగిందైతే భరణి ప్రేక్షకుల ఓట్లతోటి ఎలిమినేట్ అయ్యాడు. కానీ శ్రీజను భరణిని మళ్ళీ హౌస్లోనికి తీసుకొచ్చి వాళ్ళకు కొన్ని రకాల గేమ్స్ అనేది కండక్ట్ చేసి ఆల్రెడీ అయిపోయిన అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కొన్ని రకాల గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళను మళ్ళీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎవరు హౌస్లో కొనసాగొచ్చు, ఎవరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి ఒక రకరకాల టాస్క్లు పెట్టి ఒక ఓటింగ్ అనేది పెట్టారు. అలా పెట్టిన దాని ప్రకారము భరణి అయితే ఉంటున్నాడు, హౌస్లో కంటిన్యూ అవుతున్నాడు భరణి. శ్రీజ మళ్ళీ కూడా ఆమె పాపం ప్రేక్షకుల ఓట్లతోటి కాకుండా బిగ్ బాస్ ఫైర్ స్ట్రోమ్ అని కొన్ని రకాల లైక్ వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు చేసిన ఓట్లతోటి ఆమె బయటకు వెళ్ళిపోయింది. కానీ ప్రేక్షకుల ఓట్లతోటి బయటకు వెళ్ళిపోలేదు. కాకపోతే శ్రీజ ఈసారి మళ్ళీ కూడా ప్రేక్షకుల ఓట్లతో ఎలిమినేట్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. అది ఇప్పుడు ఈ వారం యొక్క అప్డేట్. సో ఇకపోతే ద రెగ్యులర్ ఎలిమినేషన్, ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రావాలనుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇకపోతే టాస్క్లు అవన్నీ అయితే పక్కన పెట్టండి, వాటి గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ నుంచి ఇది ఒక రకమైనటువంటి ఫ్లాప్ బిగ్ బాస్ అనే చెప్పుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యా, దాని గురించి మనకు అవసరం లేదు. బట్ మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్ కోసం చూస్తున్నాము. చూడటం అంటే ఒక నిమిషం అండి, ఇక్కడ మన పని మనం చేసుకుంటూ ఏం జరుగుతుందని మనము దాంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి మనము జస్ట్ ఒకసారి అలా చూసుకోవడం తప్పక కంటిన్యూస్గా దాని ముందు 24 గంటలు కూర్చొని అంత అవసరం అయితే మనకు లేదు. మనమైతే అలా చూడట్లేదు. మనం చూసింది అయితే జస్ట్ ఏం జరుగుతుందో అప్డేట్స్, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అంతే. మొత్తం చూసి చెప్పాలంటే చాలా 1 hours 2 hours వీడియోలు కూడా చేయొచ్చు. కాకపోతే అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రేక్షకులకు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది మనం ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాం కనుక ఆ ప్రెడిక్షన్ అనేది రైట్ అవుతుంది కనుక మనము మీ ముందుకు తీసుకొస్తే ఆ యొక్క ఎంతో అనేది ఉంటుంది, ఎవరు అవుతారని. ఈ చాలామంది వీళ్ళ కోసమనే నేను వీడియోలు చూస్తున్నాను. నేను ఇదే కాదు, బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా నేను మీకు పర్ఫెక్ట్గా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఆ ప్రెడిక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా నేను మీకు చెప్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 3లో మనము జస్ట్ పిక్చర్ పోస్ట్ చేసేవాళ్ళము, 4 నుంచి వీడియోలు చేయడం మనం స్టార్ట్ చేసాము. సో దట్ ఈస్ వాట్ ద హిస్టరీ ఆఫ్ అవర్ ఛానల్ ఫర్ బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ వీడియో, వై వీఆర్ డూయింగ్ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ దిస్ వీక్, వీఆర్ స్పీకింగ్ అబౌట్ దట్. సో మనకు ఈ వీక్ అయితే ప్రేక్షకుల ఓట్లతో బయటికి వెళ్ళబోయేది ఒక లేడీ కంటెస్టెంట్. ఆమె ఎవరో మీకు తెలుసు, ఒక ఫైర్ బ్రాండ్గా లోపలికి వచ్చింది. ఆమె ఒక బయట కూడా చాలా ఫైర్ బ్రాండ్గా ఫేమస్. ఆమె లోపలికి వచ్చింది. ఆమె అయితే ప్రేక్షకుల ఓట్లతోటి ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఒక మంచితనం ఏంటంటే ఆమె ఏ రోజు భయపడలేదు ఎవరికి కూడా. అందరికీ నాగార్జునతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి పడేసింది. ఆమె ఉంచుకోవద్దు, ఏ మాటల రివర్స్ వస్తే ఎమ్మడే పుష్ చేసేస్తుంది అనమాట. అంత లైక్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. సో ఆమె ఎవరో కాదు, మాధురి దువ్వాడ. సో మాధురి దువ్వాడ ఈజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె ఉంటే గిన అందరికి ఇచ్చి పడేస్తుంది గ్యారెంటీగా. సో మరి ఆమె బిహేవింగ్ యాటిట్యూడ్ నచ్చలేదు, ఇంకోటి నచ్చలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ప్రేక్షకులు మాత్రం ఆమెను ఈ వారం బయటికి పంపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఆమె వెళ్ళిపోయింది, బయటకైతే వెళ్ళిపోయింది. సో ఈ వారం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఈజ్ మాధురి దువ్వాడ. దట్స్ వాట్ గైస్. సో మీ ముందుకు వచ్చాము, మంచి మంచి వీడియోలతో వస్తాను. ప్రతిరోజు అట్లీస్ట్ 1 వీడియో నేను అప్డేట్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ నుంచి మన రూట్ అనేది మారిపోతుంది. సో ఫుల్ యాక్టివ్ ఇన్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 3 మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోటి ఒక దాంట్లో వచ్చేది ఇంకో దాంట్లో రాదు, మ్యాటర్ డిఫరెంట్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కోర్స్ వీడియోలో అయితే కామన్ ఉండొచ్చు కానీ మ్యాటర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ గైస్. సో ప్లీజ్ స్టే విత్ అస్.
విల్ కమ్ విత్ వండర్ఫుల్ వీడియోస్. సో ఈ వారం బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఇంతే చాలు. సో నెక్స్ట్ వస్తాము మరొక వీడియోతోటి మీ ముందుకి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ ఆస్క్ అదర్స్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.